హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో థర్డ్ డే. ఈరోజు వచ్చేసి నేను సింగిల్ బ్యాంగిల్ మేక్ చేస్తున్నాను. ఇదైతే నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. దీని మీదకి ఒక ఫ్లవర్ లాగా చేద్దాం అన్నట్టు MDF బేస్ తీసుకుని దాని మీద మూన్ షేపు మ్యాట్ కుందన్స్తో మల్టీ కలర్తో ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నానండి. దీనికైతే దీన్ని బ్యాంగిల్ మీద అటాచ్ చేసి ఇంకా మేక్ చేయడమే. చూడండి, చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. అయితే ఈరోజు వీడియో ఎక్స్ప్లెనేషన్ కాకుండా నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది మీకు కూడా చెప్తే మీకు కూడా యూస్ఫుల్ అవుద్దని చెప్తున్నానండి. ఎందుకనంటే ఈరోజు నాకు మళ్ళీ అదే కాల్ వచ్చింది. అలా ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం టెన్షన్ అలా పడుతూ ఉంటారు కదా, ఇలా కాల్ వచ్చినప్పుడు ఫేక్ అలా కాదా అని. నాకైతే ఒక నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళేమో ఫెడెక్స్ నుంచి మీకు ఒక కొరియర్ అనేది వేరే కంట్రీకి వెళ్తుంది, అది మీదేనా అని అడిగారు. నాది కాదు అని చెప్పాను. ఎవరో మీ నెంబరు, ఆధార్ నెంబరుతో యూజ్ చేసి ఎవరో అయితే వేరే కంట్రీకి కొరియర్ చేస్తున్నారు. అందులో 5 ల్యాప్టాప్స్, 3 ఫోన్స్, కొన్ని బట్టలు, ఇంకా అవేవో డ్రగ్స్ సంబంధించినవి ఉన్నాయి, అది వేరే కంట్రీకి పంపిస్తున్నారు అని అన్నారు. అయితే నాకు తెలియదండి, అది నాది కాదు, మేబీ నా నెంబర్తో ఎవరైనా చేశారేమో, సారీ అండి, రాంగ్ నెంబర్ అని నేను పెట్టేస్తుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు ముంబై వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, లేదు అంటే కనుక మీరు ఆన్లైన్లోనే పోలీసులకి మేము నెంబర్ అయితే వేరే కనెక్ట్ చేస్తామో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, మాది కాదు అని చెప్పండి, లేదంటే మీకు ప్రాబ్లం అయిపోతుంది, అది ఇదని చెప్పారు. చాలాసేపు చెప్పారు, అది మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తున్నారు వాళ్ళు. అయితే నాకు చాలా భయం వేసింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే నేనేమన్నా అంటే మా బ్రదర్ కాల్ చేస్తారు, మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పాను అనమాట. అలా చాలాసేపు 1 అవర్ వరకు మాట్లాడారు. నేనేమో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, అలా అని చెప్పేసరికి డ్రగ్స్ అవన్నీ చాలా భయపడిపోయాను. అయితే వాళ్ళు అలా అలా అన్న తర్వాత లాస్ట్కి నేను ఏమన్నానంటే, వాళ్ళకి కనెక్ట్ చేయొద్దు, ఓకే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడని చెప్పి ఫోన్ పెట్టేసి అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తే మా వదిన ఏమందంటే, ఆ ఫెడెక్స్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఈ నెంబర్ చెప్పండి, మీ దగ్గర ఒక నెంబర్ ఉందంటున్నారు కదా, వాళ్ళు చెప్పారు కదా, అది ట్రూ ఫేకో తెలిసిపోద్ది కదా అంది. ఆ కంపెనీకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఫేక్ అని చెప్పారు. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు అలా ఆన్లైన్లో పెట్టి మన ఫోన్ని హ్యాక్ చేయడానికి అలా చేస్తున్నారు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఈరోజు మళ్ళీ నాకు ఆ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తగానే అది ట్రూ కలర్ కూడా చూపించట్లేదు అది వచ్చినప్పుడు. మరి నాకెందుకో ఇలాంటి కాల్స్ కూడా వస్తున్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాను, లేదంటే నేను నా బ్యాంగిల్నే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. చాలామంది లేడీస్ ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం కంగారు పడి టెన్షన్ పడుతుంటారు. నేను మొన్న ఒక ఛానల్లో కూడా చూసాను, ఒక పెద్ద టీవీ ఛానల్లో వర్క్ చేసి ఆవిడ కూడా సేమ్ ఇలాగే చెప్పింది, చాలామందికి ఇలా వస్తున్నాయని. నేనైతే మీకు చెప్తున్నాను, ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి. ఇన్కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి బ్యాంగిల్ ఎలా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.